నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నాను, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మరి 2025 సంవత్సరంలో ఏవైనా కొద్ది రోజులు బీభత్సకరంగా ఉండనున్నాయా? అవి ఏ రాశుల వారికి ఉంటుంది? ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది? మరి ఏమిటి మనం అనుభవించేటువంటి స్థితిగతులు అనేటువంటి ఒక విషయము చాలా క్లుప్తంగా నేను మీకు వివరించనున్నాను. దానికి ముందు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఈ మధ్యనే ప్రారంభించినటువంటి ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలుపుతూ మిమ్మల్ని ముందుకి అడుగులు వేసేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తాను. తప్పకుండా మీరు కష్టాలలో నుంచి విముక్తులై సుఖమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని పొందగలిగేందుకు అవకాశం కల్పించగలను అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందనంటే, ఈ యొక్క కుజుడు కానీ శనైశ్వరుడు కానీ ఎప్పుడైతే కలిసి ఉంటారో ఒక భావంలో, లేక ఎదురెదురుగా ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటారో అనేటువంటి విషయము చాలా భయంకరమైనటువంటిది. అలాంటి పరిస్థితి ఏమైనా ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి కాబోతుందా అని అంటే, కాబోతుందనే చెప్పాలి. అది ఎలాగా అంటే, ఎప్పుడంటే మనకి కన్యలో కుజుడు వచ్చినప్పుడు. కన్యలో కుజుడు ఎప్పుడు వస్తాడంటే కరెక్ట్గా 29వ జూలై మాసం 2025 సంవత్సరంలో కన్యలోకి రావటమే కాకుండా ఉత్తర ఫాల్గుని రవి యొక్క నక్షత్రంలో ఉంటాడు. అంటే మిత్రుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ చిత్తా నక్షత్రంలోకి 3/9/25 మారిపోతాడు. మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు మరి ఈ యొక్క నక్షత్రం తన స్వనక్షత్రము అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండటం అనేటువంటి శనైశ్వరుడు చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందనంటే, శత్రువుకు అంటే ఇద్దరి మధ్యన కుజుడు అంటే ఫైర్, అగ్నితత్వం కలిగినటువంటి వాడు. శనైశ్వరుడు వాయువు కలిగిన, అగ్నికి వాయువు తోడైనప్పుడు ఎలాంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు ఈ అగ్ని వాయువు ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అంటే కుజుడు కానీ ఈ యొక్క శనైశ్వరుడు ఇద్దరు కూడా ఎదురెదురుగా సమసప్తకాల్లో చూసుకుంటున్నప్పుడు ఏర్పడేటువంటి అగ్నిమారుత దోషం ఏదైతే ఉందో ఈ తేదీల్లో మనకి కనపడుతోంది. ముఖ్యంగా ఏంటంటే 12 రోజుల కాలం అతి భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి. పోనీ ఇది ఒక వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుందా అంటే కాదు. ఇది ప్రపంచమంతా కూడా ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితి మనం చూడబోతున్నాం. చాలా రకాలుగా దెబ్బతినేటువంటి పరిస్థితి. అది యుద్ధ వాతావరణమేనంటారా, ఆరోగ్య పరిస్థితులే అంటారా, ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థనే అంటారా, మరో విధంగా అంటారా, ఏది ఏమైనప్పటికీ కూడా డ్యామేజ్ అనేటువంటిది ఎక్కువగా కనేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సముద్రాలు ఉప్పొంగిపోయి ఎన్ని నగరాలు మునిగిపోతాయో అనేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. న్యూక్లియర్ ఏమన్నా మరి బ్లాస్ట్ చేస్తారా, ఒక దేశం ఇంకొక దేశం పైన ఏ రకమైనటువంటి దండెత్తడం అనేటువంటిది జరుగుతుంది, ఏ రకంగా పగలు తీర్చుకునేటువంటిది జరుగుతుంది, మరి ఆ హింస అనేటువంటిది ఏ రకంగా ప్రపంచంలో ప్రజ్వరిల్లుతుంది అనేటువంటిది అనుభవించి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నక్షత్రాలు, ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన నేను చెప్పినటువంటి తేదీల్లో బీభత్సకరంగా ఉంటుందనే చెప్పవచ్చు. కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ అందరూ తప్పించుకునేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సూచనతో నేను ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది. దయచేసి ఈ సలహా పాటించండి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయం తెలిస్తే సరిపోతుంది. ఏది ఏమైనా ప్రతిరోజు కూడా అందరూ కూడా హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా పఠించడం అంటే చదవడమో లేకపోతే వినడమో చెయ్యండి, దయచేసి చేయండి. అప్పుడు మీకు ధైర్యము, సాహసము అనేక విధాలుగా ఉండి మీరు మీ ఆపదల నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి అనేటువంటి విషయం తెలుపుతూ ముగిస్తున్నాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.